उर्दू में खैर मकदम है। आज की खबरें। साबिक वजीर हरीश राव ने रुकने असम्बली संगारेड्डी चिंता प्रभाकर, बीआरएस एमपी उम्मीदवार मेदक वेंकटराम रेड्डी व दीगर के हमरा प्रेस कॉन्फ्रेंस मुनक्किद की। ఈ కాంగ్రెస్ పీడను ఎప్పుడు వదిలించుకోవాలని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇయాల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలని రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని నమ్మబలికి ఆశ చెప్పి మాట దప్పినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తానని ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రైతు కూలీలకు 12,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఒక్క పైసా ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో వడ్లకు, మక్కలకు, అన్ని పంటలకు మేము రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ఎంఎస్పీకి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని 1,42,00,000 మంది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మహిళల్ని మోసం చేసినందుకు ఇవాళ మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారితో చెప్పించి రేవంత్ రెడ్డి గారు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో మేము మాట ఇయ్యలేదని తప్పించుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. 2,000 పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతామని అవ్వా తాతలను, అక్కా చెల్లెలను ఊరించి ఓట్లేసుకొని అవ్వా తాతలకు ఎగనామం పెట్టి అక్కా చెల్లెలను మోసం చేసినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. కరెంటు కోతలు మళ్లీ తెచ్చి రైతుల మోటార్లు గాలి అప్పుల పాలయ్యేందుకు కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. పంటలెండుతున్నా సాగునీరు ఇవ్వలేక రైతుల ఉసురు పోసుకున్నందుకు, పంటలు ఎండబెట్టినందుకు మిమ్మల్ని ఓడించాలి. మళ్లీ మంచినీళ్ల కష్టాలు తెచ్చి అక్క చెల్లెలను ఖాళీ బిందెలతో ఇవాళ నీళ్లు మోసుకురావడానికి కారణమై ఖమ్మంలో 2 రోజులకోసారి నల్లా, కరీంనగర్లో దినం తప్పించి దినం నల్లా, జైరాబాద్లో 2 రోజులకొకసారి నల్లా మంచినీళ్లు సరిగా ఇవ్వకుండా అక్క చెల్లెల ఉసురు పోసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. అకాల వర్షాలు పడి వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. తెలంగాణ ప్రజలను గాలి కొదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే 3 డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి. ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. జిల్లాల సంఖ్య తగ్గిస్తామని చెప్పి కమిషన్ను ఏర్పాటు చేస్తా అని మా ఉన్న జిల్లాలను ఊడగొడుతా అని చెప్పినందుకు మిమ్మల్ని ఓడించాలి. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు తగ్గినాయి, కేసీఆర్ కిట్లు బంద్ చేసి గర్భిణీ స్త్రీల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. రెసిడెన్షియల్ స్కూళ్లలో, ప్రభుత్వ హాస్టళ్లలో దళిత పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఫుడ్ పాయిజన్తో, వాంతులు విరేచనాలతోని దవాఖానల పాలైతున్నందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్లక్ష్యం చేసి పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. మీ హయాములో రోజు రోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, పెరుగుతున్న ఆటో కార్మికుల ఆత్మహత్యలు, చనిపోయిన రైతులను గాని ఆటో కార్మికులను గాని ఒక్కనాడు పరామర్శించినందుకు, కనీసం పట్టించుకోనందుకు, పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు నిరసనగా ఆటో కార్మికుల జీవితాలను రోడ్డు మీదకి తెచ్చినందుకు నిన్ను నీ ప్రభుత్వాన్ని ఓడించాలి.
ప్రజా పాలన అని చెప్పి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఒక్కనాడు ప్రజల్ని కలిసినావు, మళ్ళా తెల్లారికేళ్ళు ప్రజల్ని కలిసిన పాపాన పోలేదు. నీ పార్టీ నాయకులు వి హనుమంతరావు, మోతుకుపల్లి నరసింహులే 15 రోజులైనా మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, మమ్మల్ని కలుస్తలేడు అని చెప్తున్నారు. అంటే ప్రజా పాలనను గాలి కొదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని మాట తప్పినందుకు నిన్ను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మెడల పేగులు వేసుకుంటా, మానవ బాంబులవుతా, లాగుల తొండలిడిస్తా, నీ కనుగుడ్లతో గోటీలాడుతా, బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొడతా, నీ డ్రాయర్ ఉడవిక్తా అని చిల్లర మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని తగ్గించినందుకు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తున్నందుకు నిన్ను ఓడించాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. నిన్ను ఎందుకు ఓడించాలని చెప్పడానికి కొన్ని 100 కారణాలు ఉన్నాయి. నువ్వు మాట తప్ప అని మాట్లాడినావు. చివరికి బాండ్ పేపర్ యొక్క గౌరవాన్ని తగ్గించినావు. నువ్వు బాండ్ పేపర్ అంటే ప్రజలకు నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు, పరువు తీసినావు. అందుకోసం నిన్ను ఓడించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు. రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మాట్లాడడం ఈజీ, చేతల్లో చూపియాలను. ఒక ముఖ్యమంత్రిగా ఇంకా నువ్వేదో ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నట్టు దేవుళ్ళని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నావు. నువ్వు రైతు బందే చక్కగా ఇయ్యలేదు. నువ్వు రేపు ఆగస్టు 15 అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు. అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు. నువ్వు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన నువ్వేం కుర్చీలకెళ్ళి దిగేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పడేది లేదు. కానీ నీకు అర్థమవుతుంది నువ్వు అబద్ధం ఆడినావు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పినావు, ప్రజల్ని మోసం చేసినావు కనుక నిన్ను ఓడగొట్టినరని నీకు సురుకు తలుగుతేనే 4000 పింఛన్ వస్తుంది, అక్క చెల్లెలకు 2500 వస్తుంది, 2 లక్షల రుణమాఫీ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. నువ్వు ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. నీకు ఈ ఎన్నికల్లో ఓటమి జరిగితేనే డెఫినెట్గా నువ్వు దిగస్తావు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు. నువ్వేం చేసినావు? హామీలు గాలి కదిలినావు. పొద్దుగాలు వేస్తే కేసీఆర్ను తిట్టుకుంటూ కలిగినావు. కేసీఆర్ను తిడితే కాదు రైతుల కడుపు నిండదు కదా, కేసీఆర్ను తిడితే మహిళల కడుపు నిండదు కదా. నువ్వు ఎంత అందంగా చెప్పినావు. ఇంటికి చుట్టం వస్తే ఇంత అరుచుకుంటందుకు నెలకు 2500 1వ తారీఖు నాడు బ్యాంకులు వేస్తా అన్నావు. మరి ఇప్పుడు ఎట్లా అరుచుకోమంటావు చుట్టాన్ని? మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అని అవ్వా తాతలకు అందంగా చెప్పినావు. ఇవాళ మన్మడు ఒత్తుతలేడు కాళ్ళు. నువ్వు 4000 రాకపోయా. మరి జనవరి నెల ఇచ్చే 2000 ఎగరగొట్టినావు కదా. మరి అందుకోసం నువ్వు 4000 ఇవ్వాలంటే మన్మడి కాళ్ళు ఒత్తాలంటే నిన్ను ఓడగొట్టాలి. నిన్ను ఓడగొడితే గప్పుడు నువ్వు సోయికి వస్తావు, నువ్వు 4000 ఇస్తావు, గప్పుడు మన్మడి కాళ్ళు ఒత్తుతాడని అవ్వతాతలు అనుకుంటున్నారు. నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కేసీఆర్ను తిట్టినా, అరిచి గీ పెట్టినా, నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, తీసుకోలే. నువ్వు మాట తప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, మాట తప్పినవు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతా అన్నావు, మాట తప్పినవు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తా అన్నావు, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, నువ్వు కేసీఆర్ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు, మా మహిళల కడుపు నిండదు, అవ్వా తాతల కడుపు నిండదు. ఆ అవ్వా తాతలను, మహిళలను, రైతులను నువ్వు చేసిన మోసానికి నీకు ఉసురు తప్పదు. నువ్వు ఎవరిని ఇచ్చిపెట్టినావు?
పేదలకు మోసం, రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం. ఉద్యోగులకు ఇస్తాన డిఎల్ ఇచ్చినావా? రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇస్తున్నావా? అందరినీ మోసం చేసినావు. తప్పకుండా ప్రాయచిత్తం తప్పదు. నీకు గుణపాఠం తప్పదు. ఎందుకు ఓడించాలని నన్ను అడిగినావు కనుక నేను ఆ కారణాలు చెప్పిన ఈరోజు. థ్యాంక్ యూ.